ఇంకో వారం 10 దినాలైతే 2 నెలలైతది తెలంగాణలో కొత్త సర్కార్ కొలువుదీరి. ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు చేసిర్రు. వచ్చే నెలల ఇంకో 2 గ్యారెంటీలు అమలు చేస్తామని అంటుర్రు. మస్తు రువడగా పనిచేస్తుర్రు. అయితే ఎగస్ పార్టీలు మాత్రం ఎక్కడ మీటింగ్లు పెట్టినా సర్కారోళ్ళ మీద ఎత్తెత్తిపోస్తుర్రు, పొట్టు సాపిస్తుర్రు. అందుకే మంత్రులంతా మస్తు గరమైతుర్రు. కాళ్ళ కట్టబెట్టినట్టే చేస్తుర్రని కార్ పార్టీలను గట్టిగా అరుచుకుంటుర్రు. సందు దొరికితే చాలు సార్లు మస్తు గరం కోస్తున్నారు. సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్లకు చింటం పడతలేదు. అసెంబ్లీ ఎలక్షన్లు ఓడిసిన వెంటనే ఎంపీ ఎలక్షన్లు ఒత్తిడితోని తెలంగాణ లీడర్ల ముచ్చట్లు ఇంగిత గట్టిగా వినిపిస్తున్నాయి. సిరిసిల్ల మీటింగుల మాజీ మంత్రి కేటీఆర్ సారు సీఎం సారును ఎట్లా పడితే అట్లా మాట్లాడిండని చెయ్యి పార్టీ వాళ్ళకి ఇగలేని కోపం వస్తున్నది. మంత్రులంతా కేటీఆర్ సారును గట్టిగా అరుచుకుంటారు. ఇక చూడర్రి ఉప ముఖ్యమంత్రి బట్టి సారు ఏమన్నాడు మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్ళని బట్టలు ఇటు తీసుకొడతాం. బట్టలు ఏంది మీరు కొట్టేది? బట్టలు ఇటు తీసుకొట్టేది ఏంది మీరు కొట్టేది? కాంగ్రెస్ వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు కాబట్టి అడ్డగోలుగా ఏం మాట్లాడలేదు. ఒకవేళ నిజంగా నువ్వు ఆ పని చేయడానికి వస్తే వాళ్ళందరూ అడ్డం తిరిగితే మీరు బతుకుతారు అసలేడా? ఇట్లా వీధి రౌడీల్లాగా రోడ్డు మీదకి వచ్చేసి వాడిదంతా ఈడిదంతా వాళ్ళ ఫంగి వీళ్ళ ఫంగి వాడు బుడ్డరు కానీ ఈడు బుడ్డరు కానీ అని మాట్లాడితే ఏం సంస్కారం నేర్చుకున్నారు? ఇదే ఆ తెలంగాణ సంస్కృతి. రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అయితే నూనెల పడ్డ పోసిత్తు లెక్కనే చిటపట అన్నాడు. సీఎం సారును పట్టుకొని గంత మాట అంటారా అని మాజీ మంత్రికి గట్టిగానే సురుకులు పెట్టిండు. కేసీఆర్ గారికి కాలికి గోటికి సరిపోయాడు రేవంత్ రెడ్డి. కాలికి గోటికి సరిపోయి రేవంతే కదా నేను మట్టి పెట్టి వాళ్ళ ఫామల్లో పండబెట్టిన రేవంత్ రెడ్డి అది మర్చిపోయినా ఈ భాష ఏంది? ఈ భాష ఏంది? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కేసీఆర్ కాలి గోటిగా. ఢిల్లీలో తెలంగాణ భవన్ కు పెబ్బ అయిన మల్లురావి సార్ కూడా మంట అరుచుకున్నాడు. గట్లనేనా మాట్లాడితే అని ఓ కాగితం విడుదల చేసిండట. మరిగా అదేమిచ్చంతరమో గాని ఎగస్ పార్టీ వాళ్ళైన పువ్వు పార్టీ వాళ్ళు కూడా సర్కారోళ్ళని ఇడిచిపెట్టి తోటి ప్రతిపక్షం కారు పార్టీ వాళ్ళ మీదనే కయ్యానికి కాలు దూవుతున్నారు. చూసుకుందామని సవాళ్ళు విసురుతున్నారు. బండి సంజయ్ మఠం పెట్టుకోవాలని అన్నట. బండి సంజయ్ హిందూ ధర్మం గురించి మాట్లాడితే మఠం పెట్టుకుంటే మీ అయ్యారు 20 గంటలు తాగిమంటాడు ఫామ్ హౌస్లో ప్రగతి వాళ్ళ. మరి మీ అయ్యా ముఖ్యమంత్రిగా బాధ్యత అప్పచెప్పారు. అప్పచెప్తే ఆ బాధ్యత నెరవేర్చకూడదు. 24 గంటలు తాగిమంటే మీ అయ్యా బార్ పెట్టుకోవాలి. మరి గిట్లా ఓగాళ్ళు పోరక ఆడిపోసుకుంటారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటారు. అన్నిటికీ మించి సర్కారు మారినా చెయ్యి పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు ఇద్దరు కారు పార్టీ వాళ్ళనే సాపిస్తున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేసి పబ్లిక్ల మీటింగ్లు పెట్టి 3 ఏళ్ళు ముప్పు తిప్పలు పడేటాళ్లకు షర్మిలక్కకు తెలంగాణ డైలాగులు గట్టిగానే వంట పట్టినాయి. అందుకే ఇప్పుడు అక్క ఏపీలో అందరినీ చెడుగుడు ఆడుకుంటున్నది. అక్క ముచ్చట్లు అక్క డైలాగులు పటాకులు వేలినట్టే వేలుతున్నాయి. అచ్చం అప్పట్లో వైఎస్ఆర్ కొట్టిన డైలాగులనే అక్క కాపీ కొడుతున్నది. తాపకోసారి రాజన్న బిడ్డను అని అంటుంది. మెట్టినింటికి వెళ్ళి పుట్టింటికి పోయి షర్మిలక్క భలే ముచ్చట్లు చెప్తున్నది. చూడుర్రి. పక్కన జమ్మల మడుగులో ఏ హాస్పిటల్లో అయితే రాజశేఖర రెడ్డి గారు పుట్టారో, ఏ హాస్పిటల్లో అయితే జగనన్న పుట్టాడో అదే హాస్పిటల్లో నేను కూడా పుట్టాను. ఇది నా పుట్టినిల్లు. జగనన్నతో నాకేమీ ద్వేషం లేదు. ఆయనది కూడా నా రక్తమే. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనిషి మారిపోయాడు. పుట్టింటి గడ్డ మీద నిలబడి హక్కుల గురించి దబాయించి మాట్లాడింది షర్మిలక్క. అన్నకెంత పాలి భాగం ఉన్నదో అక్కకు కూడా గంతే ఉన్నదట. కడప జిల్లాల చెయ్యి పార్టీ వాళ్ళంతా గట్టిగా పనిచేయాలి అన్నట్టు నూరిపోసింది. ఎవళ్ళెంత ఆడిపోసుకున్నా అక్క అస్సలు వెనకకు తగ్గేదేలే అన్నట్టు మాట్లాడింది. ఏం చేసుకుంటారో చేసుకొని రా అన్నట్టు వార్నింగులు ఇచ్చింది. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఎంత చేసుకుంటారో చేసుకోండి, ఏం పిక్కుంటారో పిక్కోండి. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఖబర్దార్. ఇక ఒక్కసారో 2 సార్లు అంటే ఓపిక పట్టుకుంటారు కానీ రోజుకో కాడ మీటింగ్ పెట్టి సీఎం సారును పొట్టు చాపిస్తుండేటాలకు ఫ్యాన్ పార్టీ లీడర్లకు మనసున వాడతలేదట. అందుకే ఇక ఇన్నొద్దులు సీఎం సారు చెల్లెలు అని ఓపిక పట్టిన వాళ్ళు అంతా ఇప్పుడు మెల్లగా సురుకులు పెట్టుడు సురువు చేసిర్రు. షర్మిల గారి వ్యాఖ్యలు మనం ఏం చెప్తాం? పాపం పిచ్చి పిల్ల ఓవర్ యాక్షన్ చేస్తుంది. అందుకన్నా నేనేం చెప్పలేను. రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాస్త ఏదో ఓవర్ యాక్షన్ చేసుకుని రాజకీయాల్లో స్వేచ్ఛ ఉంది, ఓవర్ యాక్షన్ చేసుకునేయండి. దట్స్ ఆల్. గుంటూరు మిర్చి మార్కెట్లో రిబ్బన్ కత్తిరించే కార్యానికి పోయిన మంత్రి అంబటి సారు షర్మిలక్కను యోగిట్లా అన్నాడు. చిన్నపిల్ల తెలిసి తెలియక మాట్లాడుతున్నది అన్నట్టు చెప్పుకొచ్చిండు.
ఇక జగనాలు సారుని ఎవరన్నా చిన్న మాట అన్నా గయ్యన లేచే ఇంకో మంత్రి రోజక్క చూడరు ఏమన్నదో. 4వ కృష్ణుని ఎంటర్ చేశారు. మరి ఆవిడ ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయి స్వలాభం కోసం జగనన్న మీద విషం చూపుతూ ఈ రాష్ట్ర ప్రజల్ని అవమానిస్తుంటే ఏ విధంగా వాళ్ళని ప్రజలు నమ్ముతారు, వాళ్ళకి ఓట్లేస్తారు ఒకసారి ఆలోచించండి. గిట్లా ఫ్యాన్ పార్టీ లీడర్లు అంతా మెల్లగా షర్మిలక్క మీద బాణాలేసుడు సురువు చేసిర్రు. అయితే అక్క రాజకీయాల కంటే ఇంటి ముచ్చట్లే ఎక్కువ మాట్లాడుతుండేటాలకు వాళ్ళ ఇంటి ముచ్చట్లు మనకెందుకు అన్నట్టు సాపుడు దాకుంటున్నారట ఇంగిత మంది లీడర్లు. అందుకే గాయ చేసేటోళ్ళు కూడా గమ్మునుంటున్నారట. ఇంకో దిక్కు షర్మిలక్క వచ్చుడుతోని చెయ్యి పార్టీకి ఏపీల పతార పెరుగుతున్నదని సంబరపడతారట పాత లీడర్లు. ఇంకో 5 ఏళ్ళు చెయ్యి పార్టీ పగ్గాలు షర్మిలక్క చేతుల్ని పెడితే వచ్చే ఎలక్షన్ల నాటికి చెయ్యి పార్టీ పట్టాలు ఎక్కుతుంది అనుకుంటారట. మరి ఏమైతో చూడాలి. ఎన్నెన్ని వాచీలు, ఎన్నెన్ని సెల్ ఫోన్లు, ఎన్నెన్ని బంగ్లాలు, లంచాల ఆఫీసర్ సంపాదన చూసి పబ్లిక్ పరిశాన్ అయ్యిర్రు. బల్ల కింద షేవేటి బాగానే సంపాదించుకుండు, మందిని ముంచి మస్తు పోగేసిండు అని తిట్టిపోసిర్రు. పట్నంలో దొరికిండు కదా లంచాల అధికారి బాలకృష్ణ. ఆ అయ్యగారి భాగవతం తవ్వే కొద్దీ ఇంకా బయటపడుతున్నది. అంతేకాదు వెనక పొంటి పెద్దోళ్ళే ఉన్నారంటుర్రు. ఇచ్చింది ఇచ్చినట్టు పుచ్చుకొని పచ్చ నోట్లు ఎనికేసుకున్న లంచావతారం హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కథ చిన్నగా లేదు. చెప్తే చెరువు అవుతుంది, రాస్తే చాటభారతం అవుతుంది. అయ్య చిన్న సంతకం పెట్టాలనన్నా అంతో ఇంతో బల్ల కింద చేతులు దడపాల్సిందేనట. అట్లా పర్మిషన్ల కొరకు వచ్చేటోళ్ళందరి దగ్గర లక్షలు కోట్ల రూపాయలు వసూలు చేసిండట. అప్లికేషన్ల తప్పులున్నాయి, మన్నుంది, మశానం ఉంది అని తాకట్ల పడి పబ్లిక్ నుంచి పైసలు వసూలు చేసేదట. లంచం కింద పెద్ద ఇండ్లు కూడా తీసుకున్నాడట. అంటే ఇక చూడరెట్టున్నదో కథ. ఆఫీసులో 5వ అంతస్తులో ఉండే బాలకృష్ణ ఎవ్వలను లోపలికి రానియకపోయేదట. ఎవ్వారం అంతా గుట్టుగా నడిపించేదట. ఒక్కో ఎకరం 20 కోట్లు వలికే భూములను కూడా తన పేర రాయించుకున్నాడట. దొంగ పనులు చేసుట్లా చెయ్యి తిరిగినోడు కాబట్టి చెప్తే అయినటోళ్లను చుట్టుముట్టు పెట్టుకొని పనులు చేసుకున్నాడట. అట్లా 30 మంది ఆఫీసర్ల దాకా బాలకృష్ణతోని కలిసి లంచాలు తిన్నారు అంటున్నారు. ఇక ఇప్పుడు వాళ్ళ పని పట్టే కార్యం కూడా ముంగటేసుకున్నారట ఏసీబీ ఆఫీసర్లు. కస్టడీకి తీసుకొని గుట్టు మొత్తం బయటికి గుంజే ఇగురని చేస్తున్నారట. అంతేకాదు పెద్ద ఆఫీసర్ల సపోర్టు లేకుండానే వాళ్ళకు తెలియకుండానే 100 కోట్లు ఎన్కేసుకుంటాడా అని అప్పట్లో పనిచేసిన పెద్ద ఆఫీసర్ల ఆస్తి పాస్తుల చిట్టా కూడా బయటికి తీస్తున్నారట. మరి ఇక ఇంకెవళ్ళ పేర్లు బయటికి వస్తాయో, ఏమేం కథలు బయటికి వస్తాయో గాని 5వ అంతస్తుల కూకొని ఎవ్వలకు తెలియకుండా శివ బాలకృష్ణ గింత పని చేసిండా అనుకుంటారట హెచ్ఎండిఏ ఆఫీసులో పనిచేస్తున్నోళ్ళు. వాళ్ళు వీళ్ళు మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి దమ్కి మీద దమ్కీలు ఇస్తుంటే బస్తీ మెసవాలంటుంటే సార్ ఇంకా రంగంలకు దిగుతలేడేందబ్బా అని అనుకుంటుర్రట అందరూ. ఇంకా డైలాగులు దంచుతలేడేందబ్బా అని అనుకుంటుర్రట అభిమానులు. అందుకే ఇక ఆలస్యం చేయకుండా ముహూర్తం పెట్టుకున్నాడట. పంచుల మీద పంచులేయనికే తయారవుతున్నాడట. ఇంతకు ఎవల్లబ్బా ఆయనే అని అనుకుంటుర్రా? ఇంకెవళ్ళు? గబ్బర్ సింగ్ చూడుర్రి. జగనాల్ సారు సమరానికి సిద్ధం అంటుండు, చంద్రాల్ సారు అందరినీ కదిలి రన్రి అని అంటుండు, షర్మిలక్క సై అంటే సై అంటుంది. మరి గిలాస పార్టీ వాళ్ళేం సప్పుడు చేస్తలేరేందబ్బా అని అనుకుంటుంటే ఆఖరి పంచు మనదైతే ఆ కిక్కే వేరబ్బా అనుకుంటా తయారైతున్నాడట పవనాల్ సారు. అందరూ షురూ చేసినాక గాని తాను రంగంలోకి దిగే ఈగ్రం చేసిండు. గిలాస పార్టీకి అంతో ఇంతో కలిసి వస్తుంది అనుకుంటున్న ఉత్తరాంధ్రకెళ్ళే ఎలక్షన్ల ప్రచారం షురూ చేస్తున్నారట. వచ్చే నెల 4వ తారీఖున అనకాపల్లిలో పెద్ద మీటింగ్ పెట్టి మెడ మీద చెయ్యేస్తాడట. డైలాగులు గట్టిగానే కొడతాడట జనసేనాని. ఇక అన్నేమో గాని ఇది చూడుర్రి. వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు, వీళ్ళు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిపాలన రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. ఒక చర్చకు రావాలి. మేము ఆహ్వానిస్తున్నాం. సంస్కారంతో, మర్యాదతోటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తున్నాం. ఒక చక్కటి వేదిక ఏర్పాటు చేసుకుందాం, రండి మాట్లాడదాం. ఫ్యాన్ పార్టీ వాళ్ళు భీమిలి మీటింగ్లో ఎగస్ పార్టీ లీడర్ల బొమ్మలు పెట్టి పబ్లిక్ తోని బాక్సింగ్ చేయించారు కదా. అట్లా పవనాల్ సార్ ఫోటో మీద బాక్సింగ్ ఆడిర్రు కదా. ఆగో దాని మీద గిలాస్ పార్టీ వాళ్ళు మస్తు నారాజ్ అవుతుర్రట, ఉడికిపోతుర్రట. అందుకే ఇక నాదెండ్ల సారు తన పక్క పొంటి జగనాల్ సార్ బొమ్మ పెట్టుకొని కూసుండు. ఇక రండ్రి ఇప్పుడు మాట్లాడుకుందాం అన్నట్టు సవాల్ ఇసిరిండు. అట్లే జర్రంత మంది భీమిలి పోలీస్ స్టేషన్ కు పోయి కంప్లైంట్లు పెట్టిర్రు. ఫోటో పెట్టి కొట్టిచ్చుడేంది గిసొంటి ఇంతకు ముందు ఎప్పుడన్నా చూసి
చూసినావా అన్నట్టు కోపానికి వచ్చిర్రు. మరిగా చూడాలే రేపు గిలాస పార్టీ వాళ్ళ మీటింగ్ల కాడ ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఫోటోలు గిట్ట పెడతారో ఏం చేస్తారో అనేదిగా. నోటి నుంచి జారిన మాట వంటి మీద పడ్డ దెబ్బ గోడకు రుద్దిన సున్నం మళ్ళా వెనకకు రాదు అని అంటుంటారు పెద్దోళ్ళు. అందుకనే ఏంటన్నా మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని అంటారు. అందుట్లో ఇంకా రాజకీయ నాయకులు లీడర్ లెక్కన ఉండేటోళ్ళు ఇగింత చూసి మాట్లాడాలంటుంటారు. అట్లా కాదని నోటికి ఎంత వస్తే అంతే అన్నట్టు మాట్లాడితే ఆఖరికి ఇగో ఇట్లయితుంది. ఇళ్ళకెళ్ళే ఇలా ఒక్క నాయకుడు పోతే భయపడేది లేదు. కొంత అక్కడ ఇక్కడ కింద మీద పట్టేవాళ్ళు ఉంటారు, ఆగమాగం అయ్యేటోళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి మీరేం ఫికర్ చేయకూడదు. పోతే ఎవరన్నా పోతారు, వదిలించుకుందాం, ఏం తప్పులేదు. ఇగో ఇట్ట 50 రోజులు కాలే కారు పార్టీ వాళ్లకు అధికారం పోయి అప్పుడే అక్కడక్కడ కొంతమంది నాయకులు తత్తర బిత్తరైతులు పోవాలనుకునేటోళ్ళ వాళ్ళనుంటే పోయి ఉన్నోళ్లతోని పార్టీని గట్టిగా చేసుకుంటాం, ఒక్కడు పోతే 10 మందిని తయారు చేసుకుంటాం అన్నట్టు చెప్పుకొచ్చిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. ఈగిట సారు మాటలు విన్నాక కనీసం వచ్చే బిల్స్ ఇస్తాడు కావచ్చు, కనీసం ముందుండే చేపిస్తాడు కావచ్చు అని ఇన్ని రోజులు కూడా మేము ఆగాం, ఓపిక పెట్టాము. నిన్న కూడా ఆయన ఎంత హేళనగా మాట్లాడుతుందంటే ఉన్నోళ్ళు ఉంటారు పోయేటోళ్ళు పోతారు అంటే ఆయన అహంకారానికి ఇదే నిర్దేశము. మొన్న కూడా అదే మాట్లాడాడు కరీంనగర్లో కూడా. అది విన్నారు కదా కేటీఆర్ సార్ ఇట్ట అన్నాడో లేదో 24 గంటలు కూడా కాకముందే సర్పంచులు కారు దిగిరు. కారు పార్టీకి ఇడుపు కాగితం రాసిస్తున్నాం అనుకొచ్చారు. ఇగో ఇట్ట 5 నాడు సిరిసిల్ల కారు పార్టీ కార్యకర్తలు నాయకులతోని పెట్టుకున్న దిశానిర్దేశం కార్యంలా మాజీ మంత్రి కేటీఆర్ సార్ మాట్లాడిన ముచ్చట్లకు నారాజైనట్టున్నారు. అందుకే 24 గంటలు కూడా గడవక ముంగట్నే నియోజకవర్గంలో ఉన్న 15 మంది సర్పంచులు కారు పార్టీకి రాజీనామా చేసిరు. అనుకున్నట్టే షెయి పార్టీలో షరీక్ అయ్యేందుకు తయారైతులాట. అందుకనే అంటారు కదా నోటి నుంచి వచ్చిన మాట ఒంటి మీద పడ్డ దెబ్బ తిరిగి రాదని. సరే తీసారు, అయిందేదో అయింది, పోయిందేదో పోయింది. చెరువు నిండా నీళ్లున్నప్పుడే కదా కప్పలు వచ్చి చేరుతాయి. అధికారం ఉన్నన్ని రోజులు మీ ఎంబడే ఉన్నారు, అధికారం పోగానే మిమ్మల్ని కాదని పోతున్నారు. దాంట్లో మీ తప్పేముంది, తీయరు సారు అని కారు పార్టీ వాళ్ళు అంటుంటే పోయినోళ్ళు ఎంత దూరం పోతారు సారు, మళ్ళా మీకు అధికారం రాగానే తిరిగి మళ్ళా మీ పార్టీలోకి వస్తారు తీయరు అని ఇగింత మంది పబ్లిక్ అనుకుంటున్నారట. చూడాలి మరి ఏమైతుందో, దీని మీద కేటీఆర్ సార్ మళ్ళీ ఏం మాట్లాడతాడో అనేదిగా. పటాస్ న్యూస్ నడిమిట్లా ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఆగో ఈగో అనుకుంటా పరీక్షల టైం రానే వస్తున్నది. బడి పొల్లగాళ్ళు కాలేజీ పొల్లగాళ్ళు ఇప్పటికే పుస్తకాలతోని కుస్తీలు పడుతుంటారు. పిల్లల చదువుల గురించి అయ్యవ్వలు ఆగమాగం అవుతుంటారు. అయితే అట్లా ఆగమాగం అయ్యే కొంతమంది తల్లిదండ్రులు పొల్లగాళ్లను ఆగం పట్టిస్తుంటారు. ఆగో అట్లా కావద్దనే ప్రధానమంత్రి మోడీ సారు ఈసారి పరీక్షల మీద చర్చ పెట్టిండు. పిల్లలను పెద్దలను కూసోబెట్టి మాట ముచ్చట చేసిండు. మరిగా పెద్దసారి ఏమేం చెప్పిండో ఒక్కసారి ఇందాం పారి మనం కూడా. ఏమో అనుకున్నాం సార్కు దేశభక్తి దైవభక్తి అనుకున్నాం గాని బల్లె పొల్లగాండ్ల మీద కూడా బగ్గనే పాయరం ఉన్నది. అందుకనే పొల్లగాండ్లకు పరీక్షల మీద ఉన్న భయం పోగొట్టేందుకు ఇక ఇట్లా పరీక్షపై చర్చ అనేటి కార్యం ముంగటేసుకుండు మోడీ సారు. ఇప్పుడు ఒక్కసారేం కాదు 7 ఏళ్ల సంది ఇక ఇట్లనే ప్రతేడు పొల్లగాండ్లకు ధైర్యం చెప్తుండు. అట్లనే ఈ 7 పరీక్షలు దగ్గర పడుతున్నాయని ఈసారి కూడా ఈ కార్యాన్ని మళ్ళోసారి ముంగటేసుకుండు అన్నట్టు. అట్లా పొల్లగాండ్లను వాళ్ళ అయ్యవ్వల్ని కూసోబెట్టి సారి ఇక ఇట్లా ధైర్యాన్ని నూరుపోసిండు. मिनिमम 50% टाइम आप खुद अपनी नोटबुक के अंदर कुछ न कुछ लिखेंगे तो आपका जो इंप्रूवमेंट होगा किसी की मदद बिना इतना बढ़िया हो जाएगा कि आपको बाद में लिखने की आदत हो जाएगी. ಹಾಗನಟ ಟಯಾన్ని మంచిగా వాడుకొని చదువుకోవాలి. షార్ట్ కట్ దారులు ఎంకులు ఆడొద్దు, నకల్ చీటీల సొంటి కొట్టొద్దని చెప్పుకొచ్చిండు. అంతేకాదు పొల్లగాండ్ల అయ్యవ్వలకు కూడా గట్టినే క్లాస్ వీకెండు పీఎం సారు. सिर्फ स्टूडेंट एड्रेस कर लेगा, सिर्फ पेरेंट्स एड्रेस कर लेंगे, इतने से बात बननी नहीं है. और मैं मानता हूं कि ये लगातार परिवारों में भी बातचीत होती रहनी चाहिए. ఇన్నరా పొల్లగాండ్లు ఏ చదువు చదవాలి ఏ కొలువు చేయాలి అన్నది వాళ్ళకే ఇడిచిపెట్టుర్రి, అంతేగాని మీకు నచ్చిందని ఏది పడితే అది వాళ్ళ మీద రుద్దకుర్రి అన్నట్టే చెప్పుకొచ్చిండు. అంతేకాదు చదువు చదువు అని పొల్లగాండ్లను ఎద్దును ముల్లిగట్టే పట్టి పొడిచినట్టు పొడవద్దన్నట్టే చెప్పుకొచ్చిండు. మరి కాదా చెప్పుర్రి, పొల్లగాండ్లకు నచ్చిన తోవల్లే పోనీయాలే, అప్పుడే వాళ్ళ కాళ్ళు పైకి వస్తారు. ఇక ఇట్లా పిఎం సార్ చెప్పింది ఇనుడే కాకుండా
పొల్లగాండ్లు కూడా ఉల్టా క్వశ్చన్లు అడిగిర్రు పిఎం సార్కు. ఇగో మొత్తానికి గిట్ల సాగింది పరీక్షపై చర్చా కార్యం. మరి చూడాలే మోడీ సార్ చెప్పిన మాటల్ని ఎంతమంది పొల్లగాండ్లు వింటారు ఏంది అనేటి దిగగానే బడి పొల్లగాండ్ల కోసం మోడీ సార్ మాత్రం భలే ఇగ్రం చేసిండు పోర్రి. మొన్నటి దాకా ఎమ్మెల్యే ఓట్లు అవి ఒడిచినాక ఇప్పుడు ఎంపీ ఓట్లు చేయంగా పబ్లిక్ ఏమో కానీ లీడర్లకు నిండా పని దొరుకుతుంది కదా. అవు ఓట్లు దగ్గర పడుతున్నాయని లీడర్లు పబ్లిక్లో తిరిగే ఈగ్రం చేస్తుర్రు, పబ్లిక్ను తమకెళ్ళి మలుపుకునేటి ఈగ్రం చేస్తుర్రు. కావాలంటే చూడుర్రి ఈ కేంద్ర మంత్రి సారు ఎట్లా తిరుగుతున్నాడో పబ్లిక్లో. ఇన్నొద్దులు అంటక ముట్టక అక్కడక్కడ తిరిగిన లీడర్లంతా ఇప్పుడు ఓట్లు రాగానే మందిలో తిరిగే పనులలో పడుతున్నారు. మందితోని జోలు పెట్టుకుంటా ఎక్కర్లేని ముచ్చట్లు చెప్తున్నారు, ప్రేమలొలక పోస్తున్నారు. ఇంతకు మునుపైన ఎమ్మెల్యే ఓట్లప్పుడు తిరిగి తిరిగి అలసిపోయారు. అటంక జర నిమ్మలం అయిదాం అనుకుంటుండగానే ఇప్పుడు మల్లోపాలు ఎంపీ ఓట్లు వచ్చినాయి. అందుకనే అందరు లీడర్లు ఏమో గాని పువ్వు పార్టీ లీడర్లు కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతున్నారు. ఇక అట్ట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు తెల్లటి కథలంగేసుకొని నాంపల్లి నియోజకవర్గంలో తిరిగిండు, పబ్లిక్ ను కలిసిండు, మాట మంతి పెట్టిండు. మల్లెపల్లి డివిజన్లున్న ఆగాపూర్ల పవర్ బోర్డును సాల్వ్ చేసిండు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు. అటెంక ఇగో ఇట్ట అక్కలకు నీళ్ల బిందెలు ఎత్తిండు, వికలాంగులతోని మాట్లాడి వాళ్ళ మంచి షెడ్డలన్నీ అరుచుకున్నాడు. మరి సౌలతులేం మంచిగా లేవు, తంబాల మీద కరెంటు బుగ్గలేం వెలుగుతలేవు అని పబ్లిక్ ఏమన్నా చెప్పిలో ఏమో గాని ఇట్ట కరెంట్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడిండు మంత్రి సారు. తక్లీఫ్లేం లేకుండా చేయాలని గట్టిగానే అరుచుకున్నాడు. ఆన్లైన్ లో నవంబర్ లో కంప్లీట్ చేశారు స్ట్రీట్ లైట్ల కోసం. ఇవాళ ఇంతవరకు మెటీరియల్ లేదని చేయడం లేదు. ఇప్పుడు కూడా నా దగ్గర డిఎంసీ ఉన్నది, ఆన్లైన్లో చేశారు. ఇంకా స్ట్రీట్ లైట్ రిపేర్ చేస్తారు. జనం ఉందే బస్తీలలో జనము ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. సీతారామన్ డిఎంసీ నా ఎదురుగానే ఉన్నాడు. స్ట్రీట్ లైట్స్ మెటీరియల్ లేదని చేయడం లేదు రిపేరింగ్. అది విన్నారు కదా, బలాన్ని బలగాన్ని ఎంబడేసుకొని నాంపల్లిలున్న సందు సందు గొందు గొందు అన్ని తిరిగి అరుచుకున్నాడు కిషన్ రెడ్డి సారు. ఇగో ఇట్ట సార్ ఒక్కడే కాదు, ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా ఏం లేదు, ఆ లీడరు ఈ లీడర్ అని ఏం లేదు. అన్ని పార్టీల లీడర్లు ఇచ్చనే పార్లమెంటు ఓట్లు దగ్గర పడుతుంటే పబ్లిక్ లో తిరిగే ఈగ్రం చేస్తున్నారు. మరి చూడాలే, లీడర్లు అయితే తిరుగుతున్నారు కానీ పబ్లిక్ ఎటికెళ్ళ మొగ్గు చూపెడతారు ఏంది అని ఎడిదిగా. అయోధ్య రామ మందిరానికి బాలరాముని పట్టుకొచ్చేటందుకు ఎంత తిప్పలైందో ఇప్పటి సంధి ఆ రాములోని కాపాడుకునుడు కూడా అంతే తిప్పలైతుంది అధికారులకు. అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడిని కాపలాగుండేటందుకు పోలీసులతోని కాదని పక్క దేశం కించి యాంటీ డ్రోన్ సిస్టమ్లను పట్టుకొచ్చిర్రట. ఇంకా ముచ్చటేందో అరుచుకొని వద్దాం పారి. అయోధ్య రామ మందిరంలో బాలరాముడు కొలువుదీరిండు, భక్తుల పూజలు అందుకుంటుండు. బాలరాముని దర్శించుకునేటందుకు భక్తులు కూడా బగ్గనే వస్తుర్రు. అందుకనే రామ మందిరానికి భద్రతను కూడా బగ్గనే పెట్టిర్రు కేంద్ర పోళ్ళు. షీమ చిట్టుకుమన్న ఎరకయ్యేటట్టు సౌలతులు చేస్తుర్రు. అందుకనే గుడి మీద డ్రోన్లు తిప్పినా, మీదికెంచి ఫోటోలు గుంజినా, వీడియోలు గుంజినా ఎమ్మట్లనే పసిగట్టేటి యాంటీ డ్రోన్ సిస్టమ్లను పెట్టిర్రాట. సిఆర్పిఎఫ్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ దళాలసొంటి ఎన్నున్నా యాంటీ డ్రోన్లతోని ఇగింత భద్రత ఉంటదని అంటుర్రు అధికారులు. అందుకనే ఇజ్రాయెల్ కెంచి ఏం తక్కువ 10 యాంటీ డ్రోన్ సిస్టమ్లను తెప్పించిర్రట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఈ సిస్టమ్లుండుతోని డ్రోన్ గుడికి 5 కిలోమీటర్ల దూరంలో ఎగిరిన డ్రోన్ పంక సప్పుడు ఇనవడ్డా ఎమ్మట్లనే పసిగడుతుందట. పడిపడినోళ్ళ లెవెల్లన్న డ్రోన్లు ఎగిరేస్తే హ్యాక్ కూడా చేస్తాయట ఈ సిస్టమ్లు. అయితే ఇప్పుడు గుడి ఓపెనింగ్ అప్పుడు అంటే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యం చేసినప్పుడు పబ్లిక్ బగ్ వస్తారు కాబట్టి శత్రు శేషాలను పసిగట్టేటందుకు పరాయి దేశాలకించి యాంటీ డ్రోన్ సిస్టాలను తెచ్చిపెట్టిర్రట. ఆటి పనితనం నచ్చిందో లేకుంటే మనకే 4 ఉంటే మంచిగుంటది అని అనుకున్నారో తెలియదు గాని ఉత్తరప్రదేశ్ సర్కారోళ్ళు ఇగో ఈసొంటి ఇగ్రం చేసిర్రు. అట్లా తెచ్చిన డ్రోన్లను అవసరాన్ని బట్టి అక్కడొకటి ఇక్కడొకటి పెడతారట. మంచి ముచ్చటే, మంచి ఇగ్రమే కదా. ఇప్పుడు ఈ ముచ్చట ఎరికైనాక రాములోరి గుడి కట్టిన దానికంటే కట్టిన గుడిని కాపాడుకునేటందుకే కేంద్ర పోలకు తిప్పలైతున్నట్టున్నది కదా గీ ముచ్చట చూస్తుంటే అని అనుకుంటుర్రట గీ ముచ్చట ఎరికైన పబ్లిక్. అట్లే ఉన్నది మరి. ఎండాకాలం వస్తుంది, ఇక జాతరలు, పండుగలు. వారానికో పండుగ, నెలకు 2 జాతరలు, ఎల్లమ్మ పండుగ, ఉప్పలమ్మ పండుగ, మైసమ్మ పండుగ, మారెమ్మ పండుగ అని పండుగలు ఉంటాయి. అంతేకాదు ఈ 7 జాతరలు కూడా మస్తుగా ఉన్నాయి. అట్లా ఈ 7 ఏమేమి జాతరలు ఉన్నాయో ఒక్కసారి చూద్దాం మరి.
మేడారం సమ్మక్క సారక్క, వేములవాడ రాజన్న, కోవిలెల్లి మల్లన్న, పెద్దగట్టు లింగన్న, ఐలేని మల్లన్న, ఇటు ఆదివాసీల నాగోబా జాతర, పెనుగంగ జాతర, ఎల్లమ్మ జాతర, గట్టు మైసమ్మ జాతర, ఇట జాతరలనక జాతరలు అన్నట్టు ఈ ఏడు అన్ని జాతరలేపో ఫిబ్రవరికించి సాలు చేస్తే మే నెల దనక ఒకదానెనక ఒకటి నెలకు 2 జాతరలు వస్తాయి. ఆవు దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతర 2 ఏళ్లకు పాలు జరుగుద్ది. అట్ట ఈ ఏడు ఫిబ్రవరి నెలలో వచ్చేటి 21వ తారీఖుంచి 24వ తారీఖు దాకా జోరుగా నడుస్తుంది ఈ జాతర. ఇక అప్పుడు భక్తులు ఎక్కువ తక్కువ వస్తారని ముందుగానే భక్తులు పోయి అమ్మవార్లకు మొక్కులు పెట్టుకుంటున్నారు. అంటే నెలల కిందికెంచే పోయి తల్లుల గద్దెలకు మొక్కులు పెట్టుకొని మొక్కులు సమర్పించుకొని వస్తున్నారు భక్తులు. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో అయ్యేటి నాగోబా జాతర కూడా ఈ ఏడే. మేషం వంశపోలు కేస్లాపూర్ ఊళ్ళో ఉన్న నాగోబా గుడి కాంచెల్లి ఏం తక్కువ 125 కిలోమీటర్ల దాకా నడుచుకుంటా పోయి పవిత్ర గంగా జలం తెస్తారట. అట్ట తెచ్చిన గంగా జలంతో ఫిబ్రవరి 9వ తారీఖు నాడు నాగోబాకు అభిషేకం చేస్తారు. గా అభిషేకంతో జాతర సాలైతది. అట్ట 3 వద్దులు నడిచేటికి జాతరకు 15 వద్దుల ముందటి నుంచెల్లే హడావుడి నడుస్తున్నది జోరుగా. ఇటు ఇదే ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ మహారాష్ట్ర పొలిమేరలు అయ్యేటి పెనుగంగ జాతర కూడా మస్తు సంబరంగా అవుతుంది. 17 అయ్యేటికి జాతర ఈ ఏడు ఇగింత ఎక్కువనే సంబరంగా నడుస్తున్నది. 2 రాష్ట్రాల పబ్లిక్ పెనుగంగ నదికి 2 రోజుల ఒకే పాలి జాతర చేసుకుంటారు. అగజూడు ఏటికి అటుకెళ్ళ మహారాష్ట్ర పోలు, ఇటుకెళ్ళ తెలంగాణ పోలు. ఇట్ట దీపాలు వెలిగించి గంగమ్మ ఓటు కిడిచి పెడితే మంచి జరుగుతుందని అక్కడి భక్తుల నమ్మకం. ఇట్ట ఏటా మస్తు సంబరంగా చేసుకుంటారట. అంతేకాదు ఇటు పుసాయి ఎల్లమ్మ జాతర కూడా సురువైంది. పుష్యమాసంలో అయ్యేటికి జాతరకు ఆటలు కోసుకొని నైవేద్యాలు సమర్పించుకుంటారు అక్కడి భక్తులు. ఇటు మేడ్చల్ జిల్లా గట్కేసర్లో అయ్యేటి గట్టు మైసమ్మ జాతర కూడా మస్తు సంబరంగా నడుస్తున్నది. గా జాతరకు వచ్చేటి భక్తులకు ఎటువంటి తక్లీఫ్లు ఉండొద్దని అధికారులు ముందుగానే సౌలతులన్నీ చేసిర్రు. అంతేకాదు పోలీసు వాళ్ళను కూడా గట్టిగానే కాపలా పెట్టిర్రు. ఇక ఇయే కావు ఇంకా ఈ ఏడు జాతరలు ఇంకా చాలానే ఉన్నాయి సుమా. అంతేకాకుండా ఇటు ఊళ్ళల్లో అయ్యేటి ఎల్లమ్మ పండుగ, ఉప్పలమ్మ పండుగలు కూడా వారానికి ఒకటి అన్నట్టు మస్తుగానే అవుతుంటాయి. ఇటు జాతరలు అటు పండుగలతోని ఈ ఏడు భక్తులకు పండుగలు పోండ్రి. చలో మరి ఇవ్వనమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.